ఇండియాలోనే ఫస్ట్ అండర్ వాటర్ మెట్రో ఇది హుగ్లీ రివర్ కింద అయితే మన ప్రయాణం సాగుతుంది. హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ క్రాంతి ట్రావెల్ వ్లాగర్ని. ప్రస్తుతానికి కోల్కతాలో అయితే ఉన్నాను. ఆల్రెడీ తమిళ చూసే ఉంటారు కదా. ఈ వీడియోలో మీకు అండర్ వాటర్ మెట్రోని అయితే చూపించబోతున్నా. అంటే ట్రైన్ మొత్తం అండర్ వాటర్లో అయితే ఏం వెళ్ళదు. కాకపోతే ఏంటంటే కొంచెం దూరం మాత్రం ఆ హుగ్లీ నదిలోంచి అయితే ఈ మెట్రో అయితే వెళ్తుంది. కోల్కతాలో ఇండియాలోనే ఫస్ట్ టైం కోల్కతాలో అయితే ఏర్పాటు చేశారు. చాలా చాలా బాగుంటుంది. నేను కోల్కతాలోని హౌరా మైదాన్ నుంచి అయితే ఎస్ప్లాండ్ వరకు అయితే ప్రయాణం చేస్తున్నాను. హార్డ్లీ ఒక 8 to 9 minutes మహా అయితే, అంతకుమించే ఉండదు ఆ ట్రైన్ జర్నీ కూడా. చాలా బాగుంటుంది. దీని తర్వాత మీకు కోల్కతాలోనే వన్ ఆఫ్ ద టాప్ టూరిస్ట్ ప్లేస్ అయిన విక్టోరియా మెమోరియల్ని కూడా ఈ వీడియోలో చూపించేస్తా. వీడియో పూర్తిగా చూడండి, చాలా చాలా బాగుంటుంది. ఓకేనా? ఫస్ట్ అయితే గట్టిగా ఒక లైక్ చేసి ఏదో ఒక కామెంట్ చేయండి మామ. కొంచెం ఎక్కువ మందికి వీడియో బూస్ట్ అవుతుంది అందుకని. ఓకేనా? ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతాం. లెట్స్ గో. హౌరా మైదాన్కి అయితే వచ్చేసాము. మనం అండర్ వాటర్ మెట్రోలో ప్రయాణం చేయాలంటే హౌరా మైదాన్ నుంచి ఎస్ప్లాండ్కి అయితే వెళ్ళాలి. అదిగోండి ఎస్ప్లాండ్ అని చూపిస్తుంది కదా. 13:30 1:30కి ఉందంటే 1:45కి ఉంది. ఎవ్రీ 15 minutes ఉంటుంది అనుకుంటా. ఇంకా లోపలికి వెళ్ళి ఎక్కేద్దాం. హౌరా మైదాన్ 1:30కి ఉంది ట్రైను. వెళ్ళిపోదాం కిందకి. అండర్ గ్రౌండ్లో ఏర్పాటు చేశారు. ఓకే, ఇక్కడికి వస్తే క్రికెటర్లు ఈ బొమ్మలు బాగా ఏర్పాటు చేశారు. అక్కడ టికెట్ కౌంటర్ ఉంది. మిషన్స్ కూడా ఉన్నాయి, డైరెక్ట్గానే తీసేసుకోవచ్చు. ఇక్కడ నుంచి ఇదిగో మనకిచ్చిన దాన్ని స్కాన్ చేసి లోపలికి వచ్చేయాలి. ఇలా కిందకి వెళ్ళిపోవాలి. ఫస్ట్ టైం అయితే మనం కోల్కతా మెట్రోలో ప్రయాణం చేస్తున్నాము. అది అండర్ వాటర్ మెట్రో. సూపర్ ఉంటుంది. వీడియో పూర్తిగా చూడండి. ఇప్పుడు మనం ప్లాట్ఫామ్ 1 దగ్గరికి వచ్చాం. ఇక్కడ ప్లాట్ఫామ్స్ 2 ఉన్నాయి. ప్లాట్ఫామ్ 1 అయినా ప్లాట్ఫామ్ 2 అయినా సరే దేంట్లో ఒక ట్రైన్ వస్తే దాంట్లోకి ఏదైనా ఎక్కేయచ్చు అంట. వీళ్ళందరూ దానికోసం వెయిటింగ్. వచ్చేసాం మెట్రోలోకి. ఖాళీగా ఉంది. స్టార్ట్ అవుతుంది ఇప్పుడు. 5 to 6 minutes దాకా ఆపారు ఇక్కడ. జస్ట్ 1 minute 1.5 minutes అంతే. హౌరా మైదాన్ నుంచి హౌరా స్టేషన్కి వచ్చేసింది. మామూలుగా ఉండదు. గట్టి కొడుతున్నాడు బాబాయ్. హౌరా స్టాప్లో అయితే ఎక్కువసేపు ఆపలేదు. వెంటనే 30 seconds స్టార్ట్ చేసాడు. నెక్స్ట్ మహాకారణ్ అనుకుంటా నెక్స్ట్ స్టాప్. পরবর্তী স্টেশন মহাকরণ। कोलकाता मेट्रो रेल आपका स्वागत জানায়। कोलकाता मेट्रो रेल आपका स्वागत करती है। रेल अब प्रवेश करते चलेছে হুগলি নদীর তলদেশে। मेट्रो रेल सड़क মধ্যে कुछ ही समय में ये ट्रेन হুগলি नदी के नीचे मेट्रो रेल सड़क में प्रवेश करेगी। আপনারা রয়েছে বাকি 30 মিটার গভীরে। খবর নিয়ে হয়ে চলেছে অন্ধকার প্রভাব করুক সেই রোমাঞ্চ। జస్ట్ 1 minute కూడా లేదు. ఒక 30 seconds ఉందంటుంది అంతే. హుగ్లీ రివర్ కింద. మన హౌరా మైదాన్ నుంచి ఎస్ప్లానెడ్కి వెళ్ళేటప్పుడు ఒక 500 meters అయితే మనం హుగ్లీ రివర్ కింద ప్రయాణం చేస్తాము. ఇప్పుడు చూసారు కదా, మనం ట్రైన్ వెళ్తున్నప్పుడు సైడ్స్ మొత్తం ఏంటంటే మనం రివర్ కింద ఉన్నా అని చెప్పి తెలియడం కోసం అయితే బ్లూ కలర్ అయితే ఏర్పాటు చేశారు. ఒక 500 meters వరకు అయితే మనం హుగ్లీ రివర్ కింద ప్రయాణం చేస్తాము. ఒకసారి మీకు క్యాబిన్ నుంచి ఎలా ఉంటుంది అసలు అనేది ఒక్కసారి వ్యూ చూపిస్తాను చూడండి. ఈ మెట్రోలో మనం దాదాపుగా 7 to 8 kilometers అయితే ప్రయాణం చేస్తున్నాము. దాంట్లో ఒక 500 meters వరకు అయితే మనం హుగ్లీ రివర్ కింద ప్రయాణం చేస్తున్నాము. ఇప్పుడు ఈ బ్లూ కలర్ లైటింగ్స్ కనిపిస్తున్నాయి కదా, ఇదేంటంటే మనం హుగ్లీ రివర్ కింద ఉన్నామని తెలియజేయడం కోసం అయితే ఈ బ్లూ కలర్ లైటింగ్స్ అయితే ఏర్పాటు చేశారు. ఇది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు మనం హుగ్లీ రివర్ కి దాదాపుగా 100 అడుగుల లోతులో అయితే ప్రయాణం చేస్తున్నాము. చాలా బాగుంది కదా.
station is Esplanade. ఎస్ప్లెనేడ్కి అయితే వచ్చేసాం. హౌరా మైదాన్ నుంచి గట్టిగా అయితే 7-8 మినిట్స్ అంతే, అంతకుమించి ఏమీ లేదు పెద్దగా. ఈ ఎస్ప్లెనేడ్ అనేది కొంచెం పెద్ద స్టేషనే, ఎందుకంటే ఏదైనా మనం లైన్స్ చేంజ్ అవ్వాలంటే బ్లూ లైన్ నుంచి గ్రీన్కి లైన్ చేంజ్ అవ్వాలంటే ఇక్కడ దిగిపోయి చేంజ్ అవ్వచ్చు. ఇదిగోండి ఎక్కడి నుంచి దక్షిణేశ్వర్ నుంచి స్టార్ట్ అవుతుంది, తర్వాత ఎల్లో లైన్ అంటది నోపారా నా పేరు, తర్వాత గ్రీన్ లైన్ ఎస్ప్లెనేడ్ ఉంది, ఇంకా లాస్ట్ వచ్చి కవి సుభాష్ అంట, అది లాస్ట్ స్టాప్ ఏదో ఉంది. ఇక్కడ ఎస్కలేటర్స్ ఉన్నాయి, మనం బయటికి వెళ్ళాలంటే దీంట్లో మనం బయటికి వెళ్ళిపోవచ్చు. ఇండియాలోనే ఫస్ట్ అండర్ వాటర్ మెట్రో ఇది కోల్కతాలో అయితే ఏర్పాటు చేశారు. చాలా బాగుందబ్బా. ఇంకా బయటికి వెళ్ళి చూసుకోవాల్సి ఉన్నాయి, కూడా చూసుకుందాం. ఇక్కడికి ఎక్కడికెక్కడ ఈ పాత బస్సులు ఉన్నాయి, అయ్యా భలే ఉన్నాయి బస్సులు. హౌరా హౌరా ఎక్కడికి ఎస్ప్లెనేడ్ అన్నిటికి ఈ బస్సులు వెళ్తున్నాయి, చిన్న చిన్న బస్సులు. ఈ కోల్కతా ఫుడ్ అనేది ఎక్స్పీరియన్స్ చేశాను, పర్లా బాగానే ఉంది. ర్యాపిడోలో మనం విక్టోరియా మెమోరియల్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ మనకి క్యాబ్స్ అవన్నీ అవైలబుల్గా ఉంటాయి, ఇక్కడ బస్సెస్ కూడా వస్తూ ఉంటాయి. ఇక్కడికి ఎక్కడి నుంచి అయినా సరే విక్టోరియా మెమోరియల్ అంటే ఇక్కడ తీసుకొచ్చి వదిలేస్తారు. చూడండి అదిరిపోయింది లొకేషను. ఇంకా లోపలికి వెళ్ళి మొత్తాన్ని ఎక్స్ప్లోర్ చేసుకుందాం. ఈ విక్టోరియా మెమోరియల్కి వెళ్ళడానికి 30 రూపీస్ ఎంట్రీ టికెట్. ఇక్కడ టికెట్ కౌంటర్ ఉంది. అదే ఫారినర్స్కి అయితే కంట్రీస్ బట్టి ఒక 500-100 అలా ఉంది. మనకి 30 రూపీసే తీసుకొని ఇక్కడ బ్యాగ్ చెక్ చేయించుకొని లోపలికి వెళ్ళిపోదాం. మ్యూజియం లోపలికి వచ్చేసాము. మీరు లగేజ్ ఉంటే లగేజ్ కౌంటర్ కూడా అక్కడ ఉంది, మన బ్యాగ్ అక్కడ పెట్టేసుకోవచ్చు. డబ్బులు ఏం తీసుకోవాలి ప్రస్తుతానికి, రిటర్న్లో ఏమైనా అడుగుతారేమో తెలియదు. ఎడ్వర్డ్స్ 7th రైక్స్ ఇంపరేటర్ అంట. కోల్కతాలోనే అతి పెద్ద పాలరాతి భవనం ఈ విక్టోరియా మెమోరియల్. ఈ పక్కన అంతా పార్క్ లాగా చక్కగా కూర్చోడానికి బాగుంది, మరి అక్కడ కూర్చోడానికి అట్లకి చక్కగా చిల్ అవ్వచ్చు. ఈ విక్టోరియా మహల్ దగ్గర నిజం చెప్పాలంటే లవర్స్ చిల్ అవ్వడానికి బాగున్నట్టుంది, చక్కగా చిల్ అవుతున్నారు. ఒరే ఏంది నా పనులు, మరి దారుణంగా ఉన్నారా లోపల. విక్టోరియా మహల్ అనుకున్నారా, ఏమనుకున్నారా మీరు ఇక్కడ? ఒక్కసారి ఈ పాలరాతి భవన్ అనే ఒక సైడ్ లుక్ చూడండి ఎలా ఉందో, అదిరిపోయింది కదా. ఇంకా లోపలికి వెళ్ళి అది కూడా చూద్దాం. చూసారు కదా, ఇది మొత్తం నాన్న. మనం కూడా లోపలికి వెళ్ళి చూసుకొని వచ్చి లోపల ఏమున్నాయి చెప్తా, బయటకు వచ్చి చెప్తా. ఇప్పుడే సన్సెట్ అవుతుంది. ఈ పాలరాతి భవనం ఎటు చూసినా బాగుందబ్బా, భలే ఉంది. కానీ మనం ఎంట్రన్స్ మన స్టార్టింగ్ వచ్చే పాయింట్ అది, కానీ లోపలికి ఎంట్రీ అటువైపు కాదు, ఈ బ్యాక్ సైడ్ నుంచి ఉంటుంది ఎంట్రీ, ఇటువైపు వెళ్ళాలి. అదేం ఆనందం, మరి ఇటు నుంచి పెట్టారు. అది ఎగ్జిట్, అటువైపు ఎగ్జిట్ పెట్టారు, ఇటువైపు ఎంట్రీ పెట్టారు బ్యాక్ సైడ్ నుంచి. ఇక్కడ నైటు, ఇక్కడ ఈవినింగ్ లేదర్ షో కూడా జరుగుతుంది. టికెట్ అదైతే 100 రూపీస్ సపరేట్గా తీసుకోవాలి. మీరు ఈవినింగ్ టైంలో వస్తే మాత్రం మిస్ అవ్వకండి, చాలా బాగుంటుంది. అలాగే ర్యాపిడ్ అతను చెప్పాడు నాకు, ఇక్కడ హయ్యెస్ట్ ఫ్లోర్స్ ఉన్న బిల్డింగ్ అదేనంట, ఏదో పేరు చెప్పాడు, దాని పేరు. ఇదిగోండి బ్యాక్ సైడ్, అక్కడ టికెట్ తీసుకొని అయితే లోపల పంపిస్తున్నారు. కానీ చుట్టూ మాత్రం చాలా బాగా మెయింటెనెన్స్ చేస్తున్నారు వీళ్ళు. ఎంత బాగా క్లీన్గా ఉందంటే మొత్తం. అసలు కోల్కతాలోనే పాలరాతి భవనం ఇది మామూలుగా ఉండదు, చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఇక్కడ చూడండి రాయలు ఎలా ఉన్నాయో, ఈ సముద్రం దగ్గర ఉంటాయి చూసారా, ఆ రాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ వేశారు. కోల్కతా జనాలకి చిల్ అవ్వడానికి మంచి ప్లేస్ ఇది. ఇది ఒక బ్యాక్ సైడ్ ఎంట్రీ. ఇటువైపు మీరు గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా మండే వస్తే మండే క్లోజ్లో ఉంటుంది ఇది. క్రౌడ్ బాగానే ఉన్నారు. మ్యూజియం రాగానే జార్జ్ స్టాట్యూ ఉంది.
ఎదురుపోయింది పైన. లోపల కెమెరా ఎలా లేదనుకున్నా, చక్కగా తీసేసుకుంటున్నారు అందరూ. ఎలా ఉంది, సూపర్. ఓ బాబా బాబా, ఇటువైపు పైన స్టేర్స్ ఉన్నాయి కానీ నాట్ అలౌడ్. ఏమున్నాయి మరి పైన. అలాగే అప్పటి కాలం నాటి కత్తులు కటార్లు ఉంటాయి కదా, ఇక్కడ పెట్టారు. డోలే లీలా అంట. మహారాణి గారు యూజ్ చేసిన చైర్ అనుకుంటా. బాగుంది. 1837 పుట్టారు, 1901లో చనిపోయారంట. స్టాట్యూ ఇక్కడ ఏర్పాటు చేశారు లోపల. అదిరిపోయింది కదా మహల్, మామూలుగా లేదు అసలు. చుట్టూ పెయింటింగ్స్తో పాలరాతి భవనాన్ని చాలా బాగా ఏర్పాటు చేశారు. ఒరిజినల్ మోడల్ బై ఎమర్సన్ అంట. రూమ్లో మొత్తం ఈ పెయింటింగ్స్ ఉన్నాయి. ఓకే, అప్పటి కాలం నాటి ఒరిజినల్ పెయింట్ అది. రాజుగారు అలా తిరిగేవాళ్ళు. ఈ పెయింట్ కూడా సూపర్ ఉంది కదా, చాలా బాగుంది. మెయిన్ ఏంటంటే లోపల ఫోటోలు వీడియోలు తీసుకోవచ్చు. అది షిప్ చూసారా, అప్పటి కాలం నాటి రాజుగారు ప్రయాణం చేసేవారు అనుకుంటా. ఇలాంటిదే, ఇదే 19th సెంచరీలో షిప్ అంటే ఇది. అప్పటి కాలం నాటి ఫిరంగులు. ఈయనెవరో క్లైవ్ అంట. కత్తులు, అప్పుడు యూజ్ చేసిన కత్తులు ఉంటాయి కదా, అవన్నీ ఇక్కడ పెట్టారు. తుపాకీలు కూడా ఉన్నాయి, అప్పుడు యూజ్ చేసిన తుపాకీలు. బాగుంది ఆ తుపాకీ. A131 అంటది. ఏమో సిపాయిలీ అనుకుంటా. ఇలాంటిది ఎప్పుడు నేను చూడలేదు. అది కూడా బాంబులు పేల్చేదే అనుకుంటా. భలే ఉంది. బ్రిటిష్ కాలంలో వాళ్ళ దగ్గర ఉండేది ఇది. చాలా మ్యూజియంలు తిరిగే కానీ ఇలాంటిది ఎప్పుడూ నేను చూడలేదు. మీరు ఎక్కడైనా చూస్తే కనుక ఒకసారి చెప్పండి. పైనుంచి వ్యూ చూడొచ్చు. చూశారు కదా ఈ విక్టోరియా మెమోరియల్ మొత్తాన్ని. లోపల కూడా చూపించాను. కామెడీ ఏంటంటే ఈ విక్టోరియా మెమోరియల్కి ఎంట్రీ అంటే అవుట్ సైడ్ పార్క్ అవన్నీ ఉంటాయి కదా, అవి చూడడం కోసం 30 రూపీస్ టికెట్. లోపలికి వెళ్ళాలంటే 50 రూపీస్ టికెట్ తీసుకోవాలి ఎక్స్ట్రా. నేను మర్చిపోయి, అంటే నేను నార్మల్గా టికెట్ అంటే 30 రూపీస్ టికెట్ ఇచ్చాడు అంతే. అక్కడికి వెళ్ళిన తర్వాత బాబాయ్ చెప్పాడు, ఇది కాదయ్యా టికెట్, ఇంకోటి తెచ్చుకో అన్నాడు. మళ్ళీ చివరికి వెళ్ళాలా అంటే అవునన్నాడు. సర్లే అని చెప్పి ఎక్కడి నుంచి వచ్చాడంటే ఆంధ్ర అనగానే సరేలే చాలా దూరం నుంచి వచ్చేయాలి అని చెప్పి వెళ్ళిపోమన్నాడు. లోపల పంపించే టికెట్ లేకుండానే. అందరినీ పంపించలే, టికెట్ ఉంటేనే పంపిస్తారు. మీరు మర్చిపోకుండా లోపలికి వెళ్ళడానికి టికెట్ తీసుకోండి, అది 50 రూపీస్. అది మరి ఎలాగైతే లోపలికి వెళ్ళి మీకు లోపల కూడా మొత్తాన్ని చూపించాను. చాలా బాగుందబ్బా. ఏం కట్టారు అసలు, సూపర్. అసలు ఆ కట్టడము ఇప్పుడు ఆ మెయింటైన్ చేయడం కూడా గ్రేట్. ఒక పాలరాతి భవనం మొత్తం చాలా బాగుంది. ఆగ్రాలో తాజ్మహల్ ఎలా ఉందో పాలరాతి భవనం ఇది కూడా అలాగే చాలా బాగుంది, సూపర్. అది మరి ఈ వీడియోలో మీకు మన ఇండియాస్ ఫస్ట్ అండర్ వాటర్ మెట్రో ట్రైన్ జర్నీని చూపించాను. అండ్ అలాగే ఈ విక్టోరియా మెమోరియల్ని కూడా మీకు చూపించేశాను. మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను. ఓకే, అందరికీ టేక్ కేర్, బై బై. ఇట్లు మీ క్రాంతి ట్రావెల్ వ్లాగర్.